హాయ్ గాయ్స్, నాకు తెలిసినంత వరకు పాలకూరతో పప్పు అండ్ టమాటా రైస్ కర్రీ తప్ప ఇలా ఎవరు ట్రై చేసి ఉండరు. ఇలా కూడా ట్రై చేయండి. సింపుల్గా, ఈజీగా, త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఒక 2 ఉల్లిపాయలు లేదా 3 కానీ తీసుకోండి. గ్రేవీని బట్టి 3 ఉల్లిపాయలు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కారం వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఈ పేస్ట్లో కొంచెం పాలకూర వేసుకొని మగ్గించుకోండి. అంతే గాయస్. పాలకూర మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సూపర్గా ఉంటుంది. నేనైతే స్టవ్ మీద ఈ కర్రీ పెట్టి మర్చిపోయి ఫోన్ చూసుకున్నాను గైస్, మాడిపోయింది. మీరైతే దగ్గరుండి చేసుకోండి, అందుకే లాస్ట్లో కడాయి మారింది. ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది. మీరైతే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. నేను వీక్లీ వన్స్ అయినా ఈ రెసిపీ చేస్తాను. నాకు చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ గైస్.